మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూముల వేలానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఆదివారం స్వల్ప లాఠీ చార్జ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు తాజాగా పలువురుపై కేసులు నమోదు చేశారు. పీహెచ్డీ విద్యార్థులు ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్ రోహిత్ బొండుగులపై సెక్షన్ 329, 311(8), 132, 191(3), 351(3) పీహెచ్డీ విద్యార్థులు ఎర్రం నవీన్ కుమార్, డాక్టర్ రోహిత్ బొండుగులపై సెక్షన్ 329, 311(8), 132, 191(3), 351(3), R/W 35 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి కాగా మరొకరు SFI స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విభాగానికి చెందిన విద్యార్థులు. అలాగే ఇంకొంతమందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అటు HCUలో ఇవాళ భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. గచ్చిబౌలి భూములపై TGIIC కీలక ప్రకటన చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని పేర్కొంది. ఆ భూమి యజమాని తానేనని కోర్టు ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని గుర్తు చేసింది. వేలం అభివృద్ధి పనులు అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయవని TGIIC తెలిపింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. శ్రీలంక గత కొద్ది రోజులుగా అయితే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన భూములపై అయితే చాలా వివాదం అయితే నెలకొంది. గత కొద్ది రోజుల్లో కూడా విద్యార్థులు అయితే ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాలు ఏదైతే ఉందో అది యూనివర్సిటీ భూములే అంటూ కూడా అటు విద్యార్థులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. దీంట్లో ప్రభుత్వం పలు అభివృద్ధి పనులను అయితే చేపట్టాలని అయితే నిర్ణయించింది. దీనిపై అయితే తీవ్ర స్థాయిలో విద్యార్థులు అయితే మండిపడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా విద్యార్థులు అయితే నిరసన చేపట్టారు. ఇందులో భాగంగానే వీరిపై పోలీసులు కూడా లాఠీ చార్జ్ అయితే చేసిన పరిస్థితి మనం చూసాం. అదే విధంగా ఇక్కడ పోలీసులు అయితే ఈ ఆందోళన నిరసన నేపథ్యంలో పోలీసు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా యూనివర్సిటీ మొత్తం దాదాపు విద్యార్థులకు సంబంధించిన ఏదైతే యూనివర్సిటీ ఉందో ఇందులో పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా విద్యార్థుల నిరసనలో భాగంగా కొద్ది మందిపై అయితే కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో 2 PhD విద్యార్థులపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఎర్రం నవీన్ కుమార్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్ రోహిత్ కూడా ఉన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదైన పరిస్థితి మనం చూస్తాం. ఇందులో ఒకరు ABVPకి సంబంధించిన విద్యార్థి ఉన్నారు. అదేవిధంగా మరొకరు SFI స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విద్యార్థి కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఇంకా మరికొద్దిపై కూడా పోలీసులు అయితే కేసులు అయితే
నమోదు చేసే పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు కొద్ది రోజులుగా అయితే ఈ ఉధృత వాతావరణం అయితే హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే నెలకొంది. ఏదైతే భూమి వేలానికి సంబంధించి కూడా విద్యార్థులు అయితే తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారు. దీనికైతే తీవ్ర స్థాయిలో అయితే దీని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అటు పోలీసుల పహార నేపథ్యంలో కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం తాజాగా దీనిపై ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. కంచా గచ్చిబౌలి భూములపై కూడా టీజీఐఐసి అయితే కీలక ప్రకటన అయితే చేసిన పరిస్థితి మనం చూస్తాం. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనికి 400 ఎకరాలకు సంబంధించిన భూమి ప్రభుత్వందే అంటూ కూడా స్పష్టం చేస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఇందులో లేదంటూ కూడా పేర్కొంది. అదేవిధంగా ఆ భూమి యజమాని తానే అంటూ కోర్టు ద్వారా ప్రభుత్వం నిరూపించుకోందని కూడా గుర్తు చేసిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా దీని వేలం కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, దీనికి సంబంధించిన ఏదైతే ఉందో టీజీపీఎస్సీ అయితే దీనికి సంబంధించిన వేలం కానీ అభివృద్ధి ఇలాంటి పనులకు కూడా ఎవరు ఆటంకం కలిగించొద్దు కూడా తెలిపింది. అదేవిధంగా అభివృద్ధిలోకి భాగంగా ఇచ్చిన భూమిలో చెరువులు లేవంటూ కూడా ఒక ప్రకటన అయితే హైడ్రా విషయం సంబంధించి కూడా ఎలాంటి ఆటంకాలు లేవంటూ పేర్కొంటూనే ఇందులో ఎలాంటి చెరువులు లేవంటూ కూడా టీజీఐసీ అయితే పేర్కొంది. అదేవిధంగా సర్వేలో ఒక అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీ కాదంటూ కూడా తేల్చి చెప్పింది. తాజాగా అభివృద్ధి ప్రణాళికపై కూడా రాళ్ళ రూపంలో దెబ్బతీయని స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం ఈ తాజా ప్రకటన నేపథ్యంలో దీనిపై చాలా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల నుంచి కోవచ్చు, అటు అదేవిధంగా విద్యావంతుల నుంచి కోవచ్చు, దీనిపై అయితే చాలా విమర్శలు అయితే ఉన్నాయి. ఒక భూములు ఏదైతే వేలానికి ఉందో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలోనే ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేసిందంటూ కూడా అటు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇది ఇంతవరకు సమంజసం కాదంటూ కూడా అటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. ఆదిలాబాద్ లో ఇంటర్నేషనల్ రెస్లర్